నా పేరు బాలభాస్కర్ అండి. నేను లాసెన్స్ బై కాలనీలో ఉంటాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం గెలిస్తే బాగుంటుంది? ఇంకే ప్రభుత్వం అన్న, వచ్చేది జగన్మోహన్ రెడ్డి 120 సీట్లతో నెక్స్ట్ సీఎం కన్ఫర్మ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నాను. గత ప్రభుత్వ పరిపాలన గురించి చెప్పండి. గత ప్రభుత్వ పరిపాలన కరోనా 2 సంవత్సరాల్లో దేశంలోనే అత్యధిక కరోనా టెస్టులు చేసి కరోనా విషయంలో తీవ్రంగా శ్రమించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. తర్వాత ప్రస్తుతం రైతులకి కానీ లేకపోతే పేదలకు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా బాగా చేశారు. అదే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఏముందన్న, వాళ్ళ అధికారం గురించే తప్ప అదే జగన్మోహన్ రెడ్డి గారు 10 రూపాయలు ఇస్తే శ్రీలంక అయిపోద్దని చెప్పారు. అది ఇప్పుడు ఈ కూటమి 100 రూపాయలు ఇస్తారంట. మరి సోమాలియా సోడాన్ అయిపోతుందా? మరి ఆంధ్రప్రదేశ్ని అప్పుడు ఏకంగా ఆఫ్రికా దేశాలు చేస్తారా? మరి ఇతను 1,75,00,000 రూపాయలు పథకాలు పెట్టి మన శ్రీలంక చేస్తారని ఇదే పొత్తు పార్టీలు విమర్శించాయి. మరి ఇప్పుడు వీళ్ళు సంవత్సరానికి 3 లక్షల కోట్లు బడ్జెట్ ప్రజెంట్ సూపర్ 6 పథకాలు కానీ వాళ్ళు ఇచ్చే హామీలకు కానీ 3 లక్షల కోట్లు కావాలి సంవత్సరానికి. ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న? సోడాన్ కానీ లేకపోతే నైజీరియా, ఆఫ్రికా కంట్రీలు చేస్తారా ఏంటి? మళ్ళీ కావాల్సింది మళ్ళీ విశాఖపట్నాన్ని క్యాపిటల్గా చేస్తారని చూస్తున్నారు. ఉత్తరాంధ్ర అంతా ప్రజలందరూ అదే ఆశిస్తున్నారు. ఇప్పుడు అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే అమరావతిని తీసుకుని వెళ్ళి లక్షల కోట్లు దోసుకొని మళ్ళీ మనవడికి మనవడికి భవిష్యత్ గ్యారంటీ ఇవ్వడం చూస్తున్నారు. ఈ సూపర్ 6 పథకాలు కూడా వాళ్ళ 6గురికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, మన పురంధేశ్వరి గారికి, రామోజీరావుకి, రాధాకృష్ణ గారికి, బాబురావు నాయుడికి, వాళ్ళకి సూపర్ 6 పథకాలు కానీ ప్రజలకు ఎటువంటి లబ్ధి చేయకూడదన్న. బాబుని నమ్మితే బలైపోతారు జనాలు, ఆంధ్రప్రదేశ్ జనాలు.